హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేనీ ఫుడ్స్. ఈరోజు నేను మరో స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. రొయ్యల ఫ్రై అండి. నా స్టైల్లో రొయ్యల ఫ్రైని ఎలా చేశానో నేను మీకు చూపిస్తాను. ముందుగా మనం 1/2 కిలో రొయ్యలను తీసుకొని శుభ్రంగా కడిగి వాష్ చేసుకోవాలండి. తరువాత దీనిలోకి మనం ఒక 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారాన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న రొయ్యలను ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా చేయటం వలన ఈ కారం, ఉప్పు రొయ్యల లోపలికి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటాయి రొయ్యలు. తరువాత మనం ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని ఈ విధముగా కట్ చేసి పెట్టుకోవాలి. తరువాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. దీనిలోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని దీనిలో వేసుకోవాలి. దీనిని కాసేపు వేపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ని వేసుకొని 1/2 స్పూన్ పసుపుని వేసుకొని కలుపుకోవాలి. దీనిని కాస్త వేపుకోవాలి. వేగిన తరువాత ఒక 1 స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. దీనిని ఇంకాసేపు మంచిగా వేపుకోవాలి. వేగిన తరువాత దీనిలోకి నార్మల్ కారాన్ని ఒక 1 స్పూన్ వేసుకోవాలి. అలానే ఇందులోకి మనం ఒక 1 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. ఇది ఏ సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతుందండి. ఈ కారాన్ని మనం దీనిలో వేయటం వలన మంచి కలర్, అలానే టేస్టీగా కూడా ఉంటుంది. దీనిని వేసుకొని మంచిగా వేపుకోవాలి. దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడిని, 1 స్పూన్ జీలకర్ర పొడిని, 1 స్పూన్ గరం మసాలా పొడిని వేసుకోవాలి. వేసుకుని ఈ మసాలాలన్నీ కలిసేట్టుగా వేపుకోవాలి. ఇది బాగా వేగిన తరువాత దీనిలోకి ఒక 1 టేబుల్ స్పూన్ పెరుగుని వేసుకోవాలి. వేసుకున్న తరువాత దీనిని కూడా ఇంకాస్త సేపు వేపుకోవాలి. ఇది కాస్త వేగిన తరువాత మనం నానబెట్టి పెట్టుకున్న రొయ్యలను దీనిలో వేసుకోవాలి. వీటిని కూడా వేసుకున్న తరువాత మొత్తం మసాలా అంతా ఈ రొయ్యలకి పట్టేట్టుగా మంచిగా వేపుకోవాలి. వేపుకున్న తరువాత కాసేపు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. తరువాత తీసిన తరువాత చూడండి ఎంత వాటర్ బయటికి వచ్చిందో. ఈ వాటర్ అంతా పోయేట్టుగా మొత్తం వాటర్ లేకుండా రొయ్యల్ని మంచిగా వేపుకోవాలి. పచ్చివాసన లేకుండా మంచిగా వేపుకోవాలండి. లాస్ట్గా మనం కరివేపాకును కూడా వేసి ఇంకాస్తసేపు వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని ఇంకాస్త సేపు వేపుకోవాలి.
తరువాత దీనిలోకి కరివేపాకు, ఇంకొంచెం కరివేపాకు, అలానే కొత్తిమీర వేసుకొని వేపుకోవాలి. అంతేనండి, రొయ్యల వేపుడిని ఇలా వేపుకున్న తరువాత సర్వింగ్ బౌల్లో కూడా మనం తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రొయ్యల ఫ్రై చాలా ఈజీగా మీకు చేసి చూపించాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా ఇలా గార్నిష్ చేసుకోండి. అంతేనండి. థ్యాంక్ యూ.